రిపోర్ట్ అంటారు. ఇది మామూలుగా రొటీన్గా బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచి వస్తుంది. కన్ఫెషన్ రిపోర్ట్ అనేది కోర్టులో కరెక్ట్గా చెల్లదు. ఎందుకంటే నన్ను వాళ్ళు ప్రెజర్ చేసి రాయించుకున్నారు సార్, నేను అది చెప్పలేనా అని మన కోర్టులో చెప్పొచ్చు. అప్పుడు దానికేం వెయిట్ ఉండదు. కానీ దాన్ని పొలిటికల్గా వాడుకొని పలానోడి పేరు చెప్పారు కాబట్టి అతను ఇన్వాల్వ్ అయినాడు, వేరే వాడిని అరెస్ట్ చేయొచ్చు. ఇదే పని ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో జరిగింది. ఇప్పుడు మన కవితను అరెస్ట్ చేశారు కదా, కవిత ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో డబ్బులు ఇచ్చిందని ప్రూవ్ చేయడానికి వాళ్ళ దగ్గర ఎటువంటి డాక్యుమెంటల్ ఎవిడెన్స్ కానీ ఎటువంటి మెటీరియల్ ఎవిడెన్స్ కానీ లేదు పోలీసుల దగ్గర. ఆ మనీ రికవరీ కాలేదు, ఏ ఛానల్లో పోయింది, ఎవరు తీసుకెళ్లారు, ఎట్లా ఇచ్చారో ప్రూవ్ చేయలేదు, ఏమీ లేదు. కానీ ఆమెను అరెస్ట్ చేశారు. ఎలా చేశారు? వాంగ్మూలాలని, కన్ఫెషన్ రిపోర్ట్ని పెట్టుకొని. అంటే ఈ కేసులో ఉన్న వాళ్ళని, వేరే వాళ్ళని అరెస్ట్ చేయడం, వాళ్ళని కొట్టి వాళ్ళని హింసించి బెదిరించి వాంగ్మూలాలు తీసుకొని ఈమెను అరెస్ట్ చేశారనేది ప్రధానంగా విమర్శలు. ఎవరెవరు కొట్టారో వాళ్ళ పేర్లు కూడా చెప్పారు, ఎలా కొట్టారని. మామూలు వాళ్ళని కూడా కొడతారు, వాళ్ళు పెద్ద పెద్ద కంపెనీ సీఈఓలను కూడా కొట్టారని విమర్శలు ఉన్నాయి. సో అట్లాగే వివేకానంద రెడ్డి చేశారు. ఇంత జరిగితే 6 ఏళ్లుగా దానికి అతిగతి లేదు. జగన్ కేసు, జగన్ది క్విడ్ ప్రోకో, జగన్ వాళ్ళ నాన్న సీఎంగా ఉండి కొన్ని కంపెనీలకు మేలు చేశాడని చెప్పి ఆ కంపెనీలు, జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టాయి ఆ కంపెనీలకు సంబంధించిన వ్యక్తులు. సో అది క్విడ్ ప్రోకో అని పెట్టారు. దాన్ని ప్రూవ్ చేయడానికి ఎంతకాలం కావాలి? మనకు విచిత్రంగా ఉంటుంది. ఒక సిబిఐ లాంటి సంస్థ దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి, ఈడీ ఇన్వాల్వ్ అయ్యి 11 ఏళ్ళుగా అతను బెయిల్ మీద ఉండడం విడ్డూరంలోకి విడ్డూరం. సో ఇక్కడ ఏంటంటే లీగల్ సిస్టమ్ అనేది పొలిటికల్ సిస్టమ్ చేతిలో ఉంటుంది. పొలిటికల్ సిస్టమ్ అంటే అర్థం పవర్ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు అనుకున్నట్టు లీగల్ సిస్టమ్ మొత్తం. లీగల్ సిస్టమ్ అంటే పోలీసులు, జైళ్ళు, కోర్టులు, ఈ మొత్తం కూడా లీగల్ సిస్టాన్ని నడిపించేది ఎవరంటే పొలిటికల్ సిస్టమ్. సో సెంట్రల్ లెవెల్లో మోడీ, రాష్ట్రాల లెవెల్లో సీఎంలు నడిపిస్తుంటారు. సో అందుకనే మనం సీఎం లేకపోతే అక్కడ పార్టీలు ఎవరు ఇంపార్టెంట్, వాళ్ళు అనుకున్న వాళ్ళని హింసించడం, కేసులు పెట్టడం అనేది వన్ ఆఫ్ ద కామన్ అజెండాస్ అన్నమాట. సో అలాగా ఇప్పుడు పోసాని దగ్గర ఒక వాంగ్మూలం తీసుకున్నారు. ఆ వాంగ్మూలంలో ఏముందంటే, నేను పవన్ కళ్యాణ్ని తిట్టడానికి సజ్జల రామకృష్ణారెడ్డి అనుమతి ఇచ్చాడు, దీన్ని సజ్జల భార్గవ రెడ్డి సోషల్ మీడియాలో వైరల్ చేశాడు అని వాళ్ళ పేర్లు, 2 పేర్లు అక్కడ పెట్టారు. ఇప్పుడు పోలీసులు ఏం చేస్తున్నారంటే, ఈ 2 పేర్లు చెప్పారు కాబట్టి వాళ్ళ మీద కూడా ఈ కేసులు పెడతారు. వాళ్ళ మీద కూడా త్రిబుల్-1 పెట్టేస్తారు. త్రిబుల్-1 ఎందుకు పెడతారు? నేను చెప్పాను ఆల్రెడీ. త్రిబుల్-1 బిఎన్ఎస్ ప్రకారం ఏంటంటే, ఆర్గనైజ్డ్ క్రైమ్ సిండికేట్లో మెంబర్ అయితే ఆ కేసు పెట్టాలి. ఆర్గనైజ్డ్ క్రైమ్ సిండికేట్లో మెంబర్ అన్నా ఉండాలి, మెంబర్గా ఉన్న వాళ్ళకి ఆశ్రయం ఇచ్చి ఉండాలి, మెంబర్గా ఆర్గనైజ్డ్ సిండికేట్ కార్యక్రమాల, క్రైమ్ కార్యక్రమాల ద్వారా వచ్చిన డబ్బులు వీళ్ళకి వాటా అన్న వచ్చుండాలి. ఈ 3 ఉంటే కేసు పెట్టాలి. కానీ అది పెట్టేస్తారు. ఎందుకు పెడతారంటే అది నాన్ బెయిలబుల్, కాగ్నిజబుల్. నాన్ బెయిలబుల్ అంటే బెయిల్ రాదు, కాగ్నిజబుల్ అంటే వితౌట్ కోర్టు పర్మిషన్, వారెంట్ లేకుండా అరెస్ట్ చేయొచ్చు. మామూలుగా మన చట్టం ఏం చెప్తుందంటే 7 ఏళ్ళ కంటే ఎక్కువ శిక్ష లేకపోతే, అంటే 7 ఏళ్ల లోపల శిక్ష పడే కేసుల్లో అరెస్టులు చేయకండి, నోటీసులు ఇచ్చి విచారించండి అని కోర్టులు అనేకసార్లు చెప్పాయి. దాన్ని బ్రేక్ చేయడం కోసం వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ త్రిబుల్-1 సెక్షన్ పెట్టడం. చంద్రబాబు మీద కూడా 409 అప్పట్లో ఐపీసీ జగన్ పెట్టాడు. ఎందుకంటే అది 10 ఏళ్ళు జైలు శిక్ష ఉంది. అట్లాగే త్రిబుల్-1లో మినిమం 3 ఏళ్ళు జైలు శిక్ష, మ్యాక్సిమం లైఫ్ ఉందన్నమాట. అందుకని అది పెట్టారు. ఇప్పుడు ఆ వాంగ్మూలాన్ని బేస్ చేసుకొని మళ్ళీ జైలు వేస్తారు. మళ్ళీ దాంట్లో బెయిల్ తెచ్చుకోగానే ఇంకొకళ్ళు అటుక్కు పట్టుకొని ఇంకో చోట వేస్తారు. సో ఇది మోడస్ ఆపరెండి అనమాట. అంటే వీళ్ళని అరెస్ట్ చేయాలని డిసైడ్ అయిపోయినాక ఒక్కసారి జైలుకి వెళ్ళినాక ఇంక వీళ్ళు ఇప్పుడిప్పుడే రారు. అందుకే నేను రాజకీయ నాయకులకి అందరికీ చెప్తుంటా, ఏమంటే మీరు ప్రత్యర్థుల్ని తిట్టినా లేకపోతే యాక్టివ్గా ప్రత్యర్థుల మీద పోరాడినా మీరు యోగా చేయండి, మీరు అన్ని రకాల ఫుడ్లకి తినడానికి అలవాటు పడండి, అన్ని రకాల వాటర్లు తాగండి, నీచమైన టాయిలెట్లో కూర్చోవడానికి రెడీగండి, దోమల్లో నిద్రపోవడానికి రెడీ పోండి. ఈ లైఫ్ స్టైల్ అంతా ఉంటేనే మీరు తట్టుకోగలరు జైలుకి. చంద్రబాబుకి ఆ లైఫ్ స్టైల్ ఉంది. ఆయన డిసిప్లైన్ లైఫ్, యోగా అన్నీ ఉన్నాయి కాబట్టి ఆయన 53 రోజులు జైల్లో ఉన్నా కూడా ఆయనకి ఏం ఫరక్ లేదు, ఇంకా మంచిగా రెస్ట్ అవి తీసుకున్నాడు. జగన్కి అవన్నీ ఉన్నాయి
కాబట్టి 16 నెలలు జైల్లో ఉన్న జగన్ ఇంకేం కాల. కాబట్టి ఇవన్నీ ఉంటేనే ఇప్పుడు పోసానికి అవేవి లేవు. ఆయనకి 66 ఏళ్ళు, ఆయనకి హార్ట్ ప్రాబ్లం ఉంది, ఆయనకి ఇవన్నీ అలవాట్లు లేవు, ఒక ఫుడ్ ఇవన్నీ డిసిప్లిన్ తీసుకోవాలి. కానీ అందువల్ల ఆయన ఇదయ్యాడు. సో అలాంటి ఇష్యూలు ఉన్నప్పుడు అసలు నోరు మూసుకొని ఉండాలి. పోసాని నోరు మూసుకుంటే ఈ ప్రాబ్లం లేవు. సో రాజకీయ నాయకులు అరెస్ట్ అవుతారని అరెస్టుకి సిద్ధమయ్యి రాజకీయాలు చేయాలి ఇవాళ. ఎందుకంటే ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు కూడా రెచ్చిపోయి చేస్తున్నారు. జగన్ ఆల్రెడీ వార్నింగ్లు ఇస్తున్నాడు కదా, మేము వచ్చినాక మీ పరిస్థితి ఏముంటుంది. ఇదే జరుగుతుంది జగన్ వస్తే మళ్ళీ. అందుకు కూడా జగన్ రాకూడదని వీళ్ళు కోరుకుంటారు, కానీ మన కోరికల ప్రకారం జరగదు కదా. ఈ జైళ్ళల్లో రకరకాల ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, హెల్త్ ఇష్యూస్. అందుకని పెద్ద జైళ్ళల్లో అయితే ఇవి కూడా పెడతారు. మామూలుగా ఇప్పుడు కృష్ణ మురళి కానీ, పోసాని కృష్ణమురళి కానీ ఇలాంటి వాళ్ళని వీఐపీలా కాదా అన్న చర్చ. లీగల్గా వీఐపీలు కాకపోవచ్చు, కానీ వీళ్ళ భద్రత అనేది మిగతా వాళ్ళకంటే వీళ్ళ భద్రత ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక పొలిటికల్ పార్టీ లీడరు, ఆయన 100 సినిమాలకు పైన రాసిన రచయిత, అంటే టాప్ 5లో ఉంటాడు తెలుగులో. ఎక్కువ నెంబర్ ఆఫ్ రాసినవి నాకు తెలిసి సత్యానందం మొదటి వాడు, రెండో వాళ్ళు మన పరుచూరు బ్రదర్స్, మూడో వ్యక్తి ఈయనే ఉంటాడు నాకు తెలిసి. ఎందుకంటే 100 సినిమాలకు పైన ఊరు రాసి ఉంటారు. సో అలాంటి ఒక పాపులర్ నటుడు, ఇవన్నీ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆయన్ని విఐపీగానే పరిగణిస్తారు. విఐపీ అనే డెఫినేషన్ బట్టి ఉంటుంది. సో అక్కడ సబ్ జైల్లో మామూలుగానే సబ్ జైలే నీచ నికృష్టంగా ఉంటాయి. ఏ రకమైన పరిస్థితులు ఉండవు. రెండోది ఏంటి, నేను చాలాసార్లు చెప్తుంటాను, కన్విక్టెడ్ ప్రిజనర్స్ వేరు, రిమాండ్ ప్రిజనర్స్ వేరు. రిమాండ్ ప్రిజనర్స్ అనేవాళ్ళు నేరం ప్రూవ్ అయ్యే వరకు వాళ్ళు దోషులు కాదు, దోషిగా వాళ్ళని పరిగణించకూడదు. వాళ్ళు ఏంటంటే బయట ఉంటే సాక్షుల్ని బెదిరిస్తారేమో, సాక్ష్యాధారాలను తారుమారు చేస్తారేమో, లేకపోతే విదేశాలకు వెళ్ళిపోతారేమో అని జైల్లో పెట్టడం తప్ప వాళ్ళు నేరం చేశారని కాదు యాక్చువల్గా. కానీ మన ప్రచారం ఎలా ఉంటుందంటే జైలుకి పోయిన ప్రతి ఒక్కడు నేరస్తుల్లాగా, అతనికి కూడా ఎందుకు జైల్లో కూడా మీకు మంచి సౌకర్యాలు ఇవ్వాలా అని మాట్లాడుతుంటారు. అంటే వీళ్ళ అజ్ఞానాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు తప్ప అందులో ఏమీ లాజిక్ లేదు. ఖచ్చితంగా ఇవ్వాలి. ఎందుకంటే అతను ఎవరైనా, ఇతనైనా కాదు, ఎవరైనా రిమాండ్ ప్రిజనర్ అంటే నిర్దోషి కింద లెక్క. కానీ మన జైళ్ళు ఎలా ఉంటాయి, అలాగ ప్రత్యేక జైళ్ళు లేవు రిమాండ్ ప్రిజనర్స్కి. ఓన్లీ ప్రత్యేక బ్యారక్కులు ఇచ్చి కొంత బెటర్ సౌకర్యాలు ఉన్నాయా జైళ్ళల్లో వీళ్ళకి అంటే అవి కూడా లేవు. శిక్ష పడిన వాళ్ళకి ఎలా ఉండాలనేది వేరే చర్చ. శిక్ష లేని వాళ్ళకి ఇట్లా అక్రమంగా కేసులు పెట్టి, ఇది రాజకీయ కక్ష తప్ప ఏమీ లేదు. ఎందుకంటే ఇంతకంటే ఘోరంగా తిట్టిన వాళ్ళు మన స్పీకరు, డిప్యూటీ స్పీకర్లో ఉన్నారు. ఇప్పుడు పదవులు ఇచ్చారు చంద్రబాబు. మరి